దేశం కోసం సేవ చేసే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసింది, అభినందించాలి. ఎక్స్ సర్వీస్మెన్ కోటా తరహాలోనే ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కి చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ బలగాల పిల్లలకు కూడా చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సిఏపి కోటా కింద 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. త్వరలో దీని మీద జీవో జారీ చేస్తామని. ఇంజనీరింగ్ కోర్సులో కేంద్ర సాయుధ పోలీస్ బలగాల పిల్లలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 1993లో జారీ చేసిన జీవో మాదిరిగానే ఎంబీబీఎస్ బీడీఎస్లో కూడా రిజర్వేషన్ల కల్పన జీవో జారీ చేస్తామని చెప్పింది. వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ బలగాల పిల్లలైన పిటిషనర్లను అదే కేటగిరీకి చెందిన అర్హులైన అభ్యర్థులను సైతం ఎంబీబీఎస్ కోర్సుల ప్రవేశాల్లో సిఏపి రిజర్వేషన్ల కోటా కింద పరిగణలోకి తీసుకోవాల్సిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ కేటగిరీ రిజర్వేషన్కి అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటనలు ఇవ్వాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఆదేశించింది. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాల పిల్లలను పరిగణలోకి తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాల మీద విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చింది.